నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి జలంధర గారు రచించిన ముంగిట్లో ముత్యాలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1991 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అక్షరాలు చదివే ఆడదంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన పేరు రామచంద్రయ్య. ఊరు కోనేటంపేట. ఆయన నీ మామగారు. కనపడితే నేను గుర్తుంటే నా నమస్కారాలను చెప్పు. ఆవిడ గొంతుకులో సన్నటి జీర. అరే, వై దిస్ చోకింగ్ ఆంటీ? హెచ్చరింపుగా అంది రంజన. ఏమిటిది? మీరు అంతగా అడిగితే తప్పకుండా చూసొస్తాను అంది రంజన. ప్రామిస్? టిష్యూతో కళ్ళు ఒత్తుకుంటూ చేయి చాచింది చిన్నపిల్లల మిస్సెస్ మేరీ అబ్రహం. బాబ్డ్ హెయిర్, చక్కటి ఉచ్చారణ ఉన్న ఆమె వరల్డ్ బ్యాంకులో పనిచేస్తుంది. ఆరోగ్యవంతంగా, చురుకుగా, గ్రేస్ఫుల్గా వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తున్న ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న కోడలు రంజనను దాటి దూసుకుని ఏదో వెతుక్కుంటూ దిగంతాలను దాటిపోతున్నాయి. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒక ముక్కు కొండను దాటుకుని ఒక కుగ్రామంలో ఉన్న వ్యక్తి గురించిన జ్ఞాపకాలలో జారిపోతోంది ఆమె. కారణం, ఆయన ఆమెను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త ఒకప్పుడు. అతన్ని, ఆ ఊరును, ఆ సాంఘిక నైతిక బంధాలను దాటి స్కాలర్షిప్ కోసం మతం పేరు మార్చుకుని తన ఉద్దేశాలకు అవసరాలకు అందుబాటులో ఉన్న వ్యక్తితో సెటిల్ అయిపోయింది. 50వ పడిలో ఇప్పుడు నో రిగ్రెట్స్. కానీ ఏదో బోర్, మొనాటనీ. స్వేచ్ఛ కోసరం చదువంటే నా ప్రాణం అన్న మేరీ ఇప్పుడు తప్పనిసరిగా ఉద్యోగం చేస్తే తప్ప తన ఐడెంటిటీని నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది. తమాషా స్థితి అది. స్వేచ్ఛ కోసరం కంపల్షన్. ఇదంతా అర్థం కాకపోయినా ఆవిడనే చూస్తూ ఆలోచిస్తోంది రంజన. ఆవిడ సెల్ఫ్ మేడ్ పర్సన్. తన అత్తగారు 16 ఏళ్లకు కూడా 10వ క్లాస్కు రాకుండా, ఇంగ్లీష్లో ఈజ్ ఎక్కడ పెట్టాలో వజ్ ఎక్కడ పెట్టాలో తెలియకుండా, చెరుకు గడలు, తంపట వేరుశనక్కాయలు తినటం, కర్రాబిళ్ళ ఆటలో గట్టివాడవటం తప్ప మరొక విద్య తెలియని రాఘవను తండ్రి దగ్గర నుండి తప్పించి గొప్ప ఎలక్ట్రానిక్ ఇంజనీర్ను చేసిన వ్యక్తి ఈవిడ. ఆమంటే చాలా గౌరవం రంజనకు. ఆవిడ గతం ఈ కాలంలో పెద్ద బాధ పెట్టే విషయం కాదు. భర్తలో అప్పుడప్పుడు చిన్నతనపు జ్ఞాపకాల పలవరింతలకు ఆశ్చర్యపోయేది రంజన. ఇన్నేళ్లు స్టేట్స్లో ఉన్నా ఏదీ మర్చిపోలేదు అతను. అదే ఆశ్చర్యం అనుకుంటే తాము ఇండియా వెళ్తున్నామని తెలియగానే ఈవిడ ఈ రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ వంటి వ్యక్తి కదిలిపోయి కన్నీరు కార్చి కోరుతున్న కోరిక వినగానే అదిరిపోయింది రంజన. ఎటో దిగాలుగా చూస్తున్న మేరీ కళ్ళ వంక చూస్తూ ఉంటే ఏది ఆశ్చర్యం అనిపించడం లేదు హ్యూమన్ సైకాలజీ తెలిసిన రంజనకు. కానీ ఆ బాధలో తమకం, ఏదో పలవరింపు. ఆయన మీకేం మిగిల్చారని ఈ జ్ఞాపకాలు? చేతులు కట్టుకుని ఆమెను చదువుతున్నట్లు చూస్తూ అడిగింది. జ్ఞాపకాలు, నిజం, జ్ఞాపకాలే ఉలిక్కి పడుతూ జవాబు చెప్పింది మేరీ. అవంత మధుర స్మృతులు కావనుకుంటానే అంది రంజన. కావేమో పరధ్యానంగా సోఫా మీద తాళానిస్తూ అంది మేరీ. ఒకప్పటి సీతారామమ్మ. ఏ జ్ఞాపకానికైనా మాధుర్యం ఆపాదించాలంటే అసలు మధురిమ తెలియాలిగా. అది తెలుసుకునే లోపలే చాలా జరిగిపోయాయి. నాకు చిన్నప్పటి నుండి కట్టుబాట్లు గిట్టేవి కావు. నా ఇష్టం వచ్చినట్లు బ్రతకాలంటే వీళ్ళందరికీ లేని చదువు నాకు ఉండాలనుకునేదాన్ని. మా మేనమావులు అప్పట్లో తంపు చెట్టి వీధిలో నగరంలో బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు. నగరం అంటే మద్రాసు నవ్వుతూ అంది మేరీ. అది మహానగరం మా పాలిట అప్పట్లో. అక్కడికి ఎక్కువగా వచ్చేదాన్ని. రిబ్బన్లు, చెంపపిన్నీసులు, హై హీల్స్ చెప్పులు, కల్చర్ అంతా మా ఊరికి నేనే తెచ్చాను. జుట్టు రింగులు తిప్పుకోవటాలు, సెంట్లు వాడటాలు, నైలెక్స్ కల్చర్. ఇదంతా కూడా దాదాపు నా పుణ్యమే. ఈ పట్నవాసం వాసనతో నాకు మా ఊరు బ్రతుకు కాదనిపించేది. పర్కులేటర్ ఆన్ చేసి వింటోంది రంజన. తెలుగుదేశంలో ఎక్కువ పెరక్కపోయినా తెలుగుతనం తెలిసిన ఆడపిల్ల రంజన. హయ్యర్ స్టడీస్కి అమెరికా వచ్చిన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాఘవ. ఆ పెళ్లికి విపరీతంగా సంతోషించి ఆశీర్వదించిన మొదటి వ్యక్తి మేరీ. బాల్యంలోని జ్ఞాపకాలు, యవ్వనంలోని అనుభవాలు మనిషి జీవితం మీద పడుగు పేకలాగా
జీవన విభ్రాంతులు కలిగిస్తాయని తెలిసిన పిల్ల రంజన భర్తలో ఆ పలవరింత అర్థం చేసుకోగలదు. కమిట్మెంట్ కానప్పుడు బోలెడని సెంటిమెంట్ మాట్లాడే వ్యక్తి రాఘవ. కానీ ఈవిడిలో ఈ కలవరింత ఏమిటి? ఇన్నేళ్ల తర్వాత, ఇంత అనుభవం తర్వాత ఏం చేశాను నేను అని ఆలోచిస్తోందా? ఉలిక్కి పడింది రంజన. మేరీ తన జ్ఞాపకాలు, అనుభవాలు గుదిగుచ్చి చెప్తోంది. వింటూ రంజన ఆలోచిస్తోంది. ఓ గాడ్! ఆవిడ స్మృతుల మధ్య ఏదో ధ్వని. ఏం చేశాను నేను అని జీవితాన్ని సమీక్షించుకుంటే పర్వాలేదు, కానీ ఎందుకు చేశాను ఇలా అని ఆలోచించే దురదృష్టం ఈవిడికి ఈ వయసులో అవసరం లేదు. మంచో చెడో మన మనిషి అన్న వ్యక్తిని రక్షించుకోవాలి అంటే వాళ్లను గిల్టీ ఫీలింగ్ నుంచి దూరంగా తీసుకువెళ్తేనే ఆలన లాలన పాలనకు అర్థం ఉంటుంది. అందుకే అంది, బట్ మీకు నో రిగ్రెట్స్. కొన్ని విషయాలు ఆలోచించడానికి అందంగా ఉండొచ్చు, కానీ అనాగరికంగా మిమ్మల్ని కొట్టి బాధపెట్టి బానిసగా చూసిన మనిషి, మీరు ఎదుగుతానంటే మిమ్మల్ని శతవిధాల ఆపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి, అలా ఆయనను తయారు చేసిన ఆ అనాగరికత, అవి మీకు జ్ఞాపకాలైతే పర్వాలేదు, కానీ మిస్ అయిపోతున్నానని మాత్రం ఫీల్ అవ్వకండి అంది. అలా చెప్పాడా రాఘవ నీకు? లౌక్యుడు వాడు. అది నేను నేర్పించిందేగా. నిర్లిప్తంగా నవ్వుతూ అంది మేరీ. సగటు మగవాడిగా తల్లి చేసిన సాహసాన్ని, తప్పుని సమర్థించుకోవటం తప్పనిసరి అయినప్పుడు తండ్రిని, ఆయన వాతావరణాన్ని చాలా బార్బారియస్గా చిత్రీకరించడం తప్ప దారి లేదు రాఘవకు. అమ్మా, ఎంత అమెరికాలో ఉన్నా మనం ఇండియన్స్మి, మన ఐడెంటిటీ పోదు. రాత్రి 10 దాకా ఆ తిరుగుళ్ళేమిటి, ఆ డేటింగులేమిటి నీ కూతురికి అని సవతి చెల్లెల మీద జులుం చేసే రకం అతను. అందుకే తనకు నచ్చని విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వేరే కోణం నుంచి చూసి సంతృప్తి పడగలడు. తల్లి లేచిపోయిన తర్వాత ఊరంతా తల్లిని దుమ్మెత్తి పోస్తున్నా, పిచ్చిది, దాన్ని ఏం అనకండి, తెలిస్తే నట్టింట్లో చిచ్చు పెట్టుకుంటుందా, ఎక్కడున్నా సుఖంగా బతికిపోనియండి అనే తండ్రి గురించి పొరపాటును కూడా బయటకు చెప్పడు రాఘవ. సీతారామయ్య దొడ్డంతా తిరిగి కండువాలో మల్లెలు, పారిజాతాలు కోసుకొచ్చి, పారిజాతాల దేవుడికి పెట్టు, మల్లెపూలు నువ్వు పెట్టుకో అని బంగారంలా తోమిన పూజా పాత్రలో పోస్తే నాకేం అక్కర్లేదు అని హఠంగా ఎడమకాలితో తన్నినప్పుడు తన అహాన్ని, పసితనాన్ని ఈడ్చి చెంపదెబ్బ కొట్టాడు. నిజమే, కానీ ఆ తర్వాత బ్రతిమాలి చీర కొనిపెట్టాడు, సినిమాకు తీసుకువెళ్ళాడు. 11వ ఏటే పెళ్ళైన తనకు పసితనపు ముద్దు ఎంత చెల్లించాడని, ఏదో కావాలని ఏడ్చి రాగాలు పెట్టిన తనను ఎవరూ చూడకుండా మల్లె పందిరి కింద గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొట్టాడాయన. మరి ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? పాంజీబు పట్టాలు పెట్టి పారాణి రాసిన పాదాలను పదే పదే తమకంగా చూస్తూ ముద్దు పెట్టుకున్న అతన్ని ఆ చూపులో ఊపును, ఉప్పెనను ఎలా వర్ణించగలదు? ఈనాడు కాస్ట్లీ విస్కీని కట్ గ్లాసులో పోసి ఖరీదైన కార్పెట్ మీద విసిరేసి అబ్రహాం విసిగించి అల్లరి పెడుతూ ఉంటే ఆఫీసులో టెన్షన్లే పాపం అని సరిపెట్టుకుని బ్రతుకుతోంది. ఇవన్నీ ఈ రంజనకు, ఈ తన స్నేహితురాలు, కూతురు, కోడలు అయిన ఈ పిల్లకు ఎంతని చెప్పగలదు? మెల్లిగా పర్సులో కవర్ తీసిచ్చింది రంజనకు. ఏమిటిది ఆంటీ అడిగింది రంజన. నీ బర్త్డేకి గిఫ్ట్ కొనుక్కో. మనకు ఇక్కడ ఆమ్స్టర్డామ్లో డైమండ్స్ దొరికినా మన దేశంలో లాగా రవ్వ కట్టడం చెయ్యలేరు. డైమండ్ బ్యాంగిల్స్ తెచ్చుకో, నువ్వు పెట్టుకుంటే చూడాలని ఉంది. భుజాల మీద 2 చేతులు వేసి తనివి తీరా తనను చూసుకుంటున్న మహా గొప్పదానిలా ఉండే ఆ పిచ్చి తల్లిని చూడగానే కళ్ళ నీళ్లు తిరిగాయి రంజనకు. మౌనంగా తల ఊపింది. రంజన, మైక్రోవేవ్ ఆన్ చేస్తూ పిలిచింది మేరీ. తేరుకుని తలెత్తి చూసింది రంజన. తప్పకుండా మనూరు వెళ్ళిరా, ఆయనకు ఏం కావాలో చూసిరా అంది. తప్పకుండా ఆంటీ, మాట ఇచ్చింది రంజన. కొడుకు, కోడలు అమెరికా నుంచి వచ్చారని, కారు పంపించారని తప్పనిసరిగా వచ్చాడు రామచంద్రయ్య. ఉన్న వాటిల్లో మంచి చొక్కా వేసుకున్నా ఆ పడవంత చల్లటి కారు హాయిగానే ఉన్నా ఏదో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. సీతమ్మలానే ఉంది. కోడలు కాళ్ళకు దండం పెట్టగానే అనుకున్నాడు, కానీ ఛీ, దాని పోలిక ఈ బంగారు తల్లికి వద్దు అనుకున్నాడు వెంటనే. కొడుకు తన ముందు తాలెత్తి మాట్లాడలేకపోవటానికి నవ్వొచ్చినా రంజన చకచకా ఇంగ్లీష్ మాట్లాడటం అంత రుచించకపోయినా, పెళ్ళై 3 ఏళ్లైనా పిల్లలు లేరే వీళ్లకు అని విచారించినా
ఆయనలో మరేదో మదన జరుగుతోంది. రంజన ఆయనకు తెలియకుండా ఆయననే గమనిస్తోంది. ఈ మేటి మనిషి చాలా అందమైన వ్యక్తి. పలుకులో పెళుస్తుంది, కానీ చేతలో తీపి కూడా ఉంది. ఊరి నుండి తెచ్చిన చెరుకు గడలు చెక్కిపెట్టాడు. మంచి నెయ్యేసుకో అమ్మాయి, మన గేదెది అని కొసరి కొసరి వేయించాడు. కారు పంపితే అంత ఆత్మాభిమానం కల వ్యక్తి రాడనుకుంది, కానీ వచ్చాడు. ఎందుకని? బిడ్డ మీద మమకారమా? దాంట్లో వాడొట్టి ఎదవ, నిజాయితీ లేని వెధవ అన్న చీత్కారం నిర్మోహమాటంగా ఉంది. మరి బాబాలాల్ దగ్గర ఆపి డైమండ్ గాజులకు ₹1,00,000 పైన లెక్క పెట్టి ఇస్తూ చటుక్కున తలెత్తి చూసింది రంజన. పర్సులో నోట్ల వంక చూస్తున్నాయి మామగారి కళ్ళు. ఆయనకు డబ్బు అవసరమా? ఉలిక్కి పడింది రంజన. ఆలోచనలు అంచనాలను తారుమారు చేస్తున్నాయి. ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకు ఏదో ఒక ఖరీదు ఉంటుంది. డబ్బు, హోదా, పొగడ్త, పేరు, సెక్యూరిటీ దేనికో దానికి అమ్ముడు పోనివాడు సాధారణంగా ఉండడు. ఎక్కడో ఇవేవి వద్దు, మనిషి కావాలి, నా మనిషి కావాలి అనుకునేవాళ్ళు నూటికో కోటికో ఒకరుంటారు. అటువంటి వాడు రామచంద్రయ్య అవ్వాలని మానసికంగా ప్రార్థిస్తోంది రంజన. ఆ సాయంత్రం, నాకు మీ ఊరు చూపించరు? సూటిగా మామగారిని చూస్తూ అడిగింది. కాలు మడతేసి కుర్చీలో కూర్చున్నవాడు ఒక్కసారిగా పైన కండువ దులిపిలేస్తూ, మనూరా, పోదాంపా, ఇప్పుడే పోదాం అన్నాడు. ఆ గొంతులో సంతోషం, ఆ కళ్ళల్లో మెరుపు. తిరుపతి వెళ్లే దారిలో నగరికి దరిదాపుల్లో కొండల మధ్య నిర్మలమైన కోరేరులా ఉంటుంది ఆ ఊరు, కోనేటంపేట. అరే, ఆ చింత చెట్లు మీ అవ్వవి కాదు? ఇప్పటికీ అదే చింతపండు వాడతారట ఆమె. నిజమా? ఉత్సాహంగా అంది రంజన. దారి పొడవునా ఆ పిల్ల ఎగ్జైట్మెంట్ను ఏదీ ఆపలేకపోతోంది. ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు రాఘవ. అతనిలో కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఊరు చిన్నదే, 100-200 గడప ఉంటుందేమో. ఏ వృత్తి వారికి ఆ వీధి ఉంది. ఊరంతా రామచంద్రయ్య గారి కొడుకు కోడలు వచ్చారంటగా అని విరగబడిపోయారు. జనం కారు చుట్టూ చేరారు. పిల్ల, మీది అమెరికా అంటనా? ఆ ముగ్గు మాసింది అక్కడే ఉందా? అదే మీ అత్త సీతారామమ్మ, నా మేనగోడలే. అది కులాసాగా ఉందా? పసిడి బొమ్మలా ఉండేది, పొయ్యే కాలం వచ్చింది. బారెడు జుట్టు, గుళ్ళు అమ్మవారిలాగా ఉండేది. బిత్తరపోయి చూసింది రంజన ఆ పళ్ళు లేని అవ్వని. గభారున ఆవిడ కర్ర జారిపోతూ ఉంటే అందించింది. కర్ర జారితే పర్వాలేదులే, తట్టుకోగలను. కాలు జారితేనే కష్టం. పోయేటప్పుడు మా ఇంటికి వచ్చి పో, పసుపు కుంకుమ పెట్టి పంపిస్తా. ఓరి రామచంద్రయ్యో, కోడల్ని పంపవోయ్. ఏమిటా జాతర, అమ్మోరి కొలుపులా జరగండహే. కర్రతో అదిలించి జనాన్ని చీల్చుకొని వెళ్ళిపోయింది అవ్వ. కొబ్బరి నీళ్లు, మజ్జిగ తేట, కమ్మటి కాఫీ. అడిగే పనే లేదు రంజనకు. ఎవరిస్తే వద్దంటే ఎవరు బాధపడతారోనన్న భయం. అందరి కళ్ళల్లో నవ్వు, ఆనందం. ఈ ఊరంతా మంచివాళ్లేనా అన్నట్టు చూస్తోంది ఆమె. ఎన్నో అడుగుతున్నారు, ఏవేవో చెప్తున్నారు. ఇంట్లో ముసలమ్మలు వంట ప్రయత్నం చేస్తున్నారు. పడకుర్చీలో కూర్చుని గౌరవంగా ఎదురుగా నిలబడి ఉన్న జనానికి కొడుకు ఉద్యోగం గురించి చెప్తున్నాడు రామచంద్రయ్య. వద్దన్నా ఆ గొంతులో గర్వం. కొడుకుతో పాటు కోడలు ఉద్యోగం చేస్తోంది. ఆ విషయం చెప్పడం నామర్థం ఆయనకు. అర్థమై నవ్వుకుంది రంజన. ఇల్లంతా తిరిగి చూసింది. అక్కడక్కడ క్రాకులు ఇచ్చింది. వెనకాల వంటకు గుండ్రంగా చాలా ఆర్టిస్టిక్గా కట్టిన చిన్న గది. అక్కడక్కడ యాంటిక్ పీసెస్ లాంటి గంగాళాలు దొర్లించి ఉన్నాయి. వెనకాల మందారాలు, పారిజాతాలు, గుబురు సంపెంగ కాబోలు. నూతి గట్టును కూర్చుని ఊరివారి కబుర్లు వింటోంది. గోడ మీద గంగానమ్మ కొలుపుకు రాసిన పసుపు చందమామ, ఎరుపు కళ్యాణం బొట్టు. ఇదిగో ఏడే మీ అత్తగారు మజ్జిగ చేసేది, మంచి చెయ్యి ఆమెది, ఎంత వెన్నబడేదో. ఇదిగో ఈ గట్టు మీద తలారబెట్టుకుంటూ తిరిగేది, బారెడు జుట్టు. వాళ్ళ అత్త వైనంగా చిక్కుదీసి సాంబ్రాణి పోగేసి దిష్టి తగులుతుందని కొండసీక చుట్టేది. ఎంత ముద్దుగా చూసేవారు ఆ అమ్మని. ఎప్పుడైనా కనపడుతుందా? మెల్లిగా తాలూపింది రంజన. 30 ఏళ్ళు గడిచినా ఈ జ్ఞాపకాలు ఆమెకు సొంతమేనా? ఇదిగో ఈ మల్లె అంటూ ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకుంది. ఎన్ని చామంతులుండేవో. ఉన్నన్నాళ్ళు ఇల్లు నందనవనం చేసేది. తులసి కోట వంక చూస్తూ ఆలోచిస్తోంది రంజన. జరిగిన కాలం నాటి నిశ్శబ్ద చిత్రాలు ఆమెకు అర్థం కాని చాలా విషయాలు చెప్తున్నాయి.
మా ఇంటికి రామా, శుక్రవారం పొద్దు పసుపు కుంకుమ తీసుకుని పోదువు గాని నవ్వుతూ పిలిచింది ఒక పెద్దింటి ఇల్లాలు. అలా అలా అంచెలంచెలుగా ఇల్లు బజార్లు చూస్తోంది రంజన. ఇదిగో ఈ గుళ్ళో దీపం ఎప్పుడు కొండెక్కనివ్వరు తెలుసా? మా వినాయకుడి గుడి ఇది, మొక్కుకో, పంటంటి బిడ్డ పుడతాడు. చల్లటి మాట, ఎర్రటి చీర, తెల్లటి పళ్ళు, కాటుక కళ్ళు. ఎవరా అని వెనక్కు తిరిగి ప్రశ్నార్థకంగా చూసింది రంజన. ఓయ్ బత్తులు జీలమరోయ్, ఏమో కోడలి చుట్టానికి వచ్చావా అయితే? ఎవరో పరిహాసంగా అన్నారు. ఆ యాసలో ఏదో మ్యూజిక్ హమ్మింగ్, వెనుకటి జన్మల జ్ఞాపకాల లాంటి ఏదో తీపి తేరుకుని ఆవిడ్ని చూసింది. ఈవిడికి తనే రకంగా కోడలు. చిన్న చిన్న వీధులు దాటుతున్నారు. ఆ వీధి చూపించావు అక్క, మా వీధికి తీసుకురా. ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ తీసుకువెళ్తున్నారు. గట్టిగా 10 అడుగులు కూడా లేనిదాన్ని వీళ్ళు వీధి అంటుంటే నవ్వుకుంది రంజన. ఎవరిదో ఇల్లు పడగొట్టి కడుతున్నారులా ఉంది. గొప్ప గొప్ప కళాఖండాలు చెక్కిన దూలాలు ఉసూరుమని పడున్నాయి. మా బిడ్డకు పట్నం వాసన వంట పట్టిందిలే వదిన, ఆడంతే మనశ్శాంతిగా బాతకడు. బంగారం లాంటి ఇల్లు పగలగొట్టి ఆడంబరంగా కడతాడంట. కొత్త చీర రవికల గుడ్డ పెడుతూ ముత్తుకుంది మునిరంగమ్మ. ఇదిగో ఇక్కడే ఈ గుడి ముంగిట్లోనే మీ మాంగారు చెల్లెల్ని గబాలన తాళిగట్టి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు వద్దన్నా అయ్యవారు. అప్పుడు ఏమైందో తెలుసా? తలంబరాలు లేకపోతే తప్పుగా తోసి ముత్యాల సరాలు తెంపి పోసింది మీ మొత్తవ్వ. తనకు నచ్చిన వాడిని ఎన్నుకుంది, తప్పే ఉందని తండ్రికి ఎదురు తిరిగి రామచంద్రయ్య బలవంతంగా ఇద్దరిని గృహప్రవేశం చేయించాడు. అప్పుడు మీ ముంగిటి నిండా ముత్యాలే. పక్కపక్క నవ్వుతూ ఒకరి మాటలో ఒకరు కలుపుతూ కల్లా కప్పటం లేకుండా చెప్తున్నారు ఇళ్ళాళ్ళు. ముంగిటి నిండా ముత్యాలు. ఏం ఊరిది? నిజమే. పచ్చిపేడ ఎర్రమన్నుతో తాపి పనివాడంత అనుభవంతో అలికిన అరుగులు. అలా అలికితే దోమ ఈగ రావుట. ముంగిట్లో ఎర్రమన్ను గీతల మధ్య ముగ్గులన్నీ ముత్యాల్లాగానే ఉన్నాయి రంజనకు. ఆ ముగ్గులు, ఆ శుభ్రత, ఆ ఊరు స్త్రీధనం. ప్రతి ఇంట్లో విచిత్రంగా గోడకు చెక్క కొట్టి దేవుళ్ళని అమరుస్తారు. పసుపు కుంకుమ, రంగవల్లులు, పంచముగ్గులు, ఎర్ర నీటిలో మెరిసిపోయే జంట దీపాలు. సన్నికల్లు మీద సైకతలింగం పెట్టి తెల్లవారుజామున లేచి వ్రతం చేస్తారు ఆడవాళ్ళు. శుభ్రత, శుచి, భక్తి, శ్రద్ధ. భగవంతుడు ఏనాడో కిక్కిరిసిపోయిన కోరికల గుళ్ళో నుంచి పారిపోయి కోనేటంపేటలో కాపురం పెట్టాడు అనుకుంది రంజన. ఇంటికొక జాకెట్టు బట్ట, తాంబూలం, మెరుస్తున్న పసుపు పాదాలు, వెనకాల ఊరేగింపులా జనం. ప్రతి ఒక్కరూ అక్క అని నోరారా పలకరిస్తున్న ఆ ఊరిలో కోనేరు కూడా నన్ను చూడవు అని పలకరిస్తున్నట్టే ఉంది. ఈ కోనేట్లో ఎన్ని రోజులు స్నానం చేశాను. నాన్న చిన్న గోచి పెట్టి ఈత రావటానికి కోనేట్లో పడేసేవాడు. ఎంత హాయి! అప్పట్లో చుట్టూ వెదురు పొదలుండేవి. పాములు కూడా మా సందడికి పారిపోయేవి చెప్పాడు రాఘవ. ఆ గాలి, ఆ నీరు మేను సుఖంగానే కొత్త ఉత్సాహం వచ్చింది అతనికి. చాలా ఆర్టిఫిషియల్గా అతికించుకున్న గంభీరత ఎగిరిపోయింది. మీ అత్తగారు ఈ ఊరు వదిలిపోయిన సంవత్సరమే అమ్మవారి నోరు ఎవరో తాంత్రికుడు కట్టేశాడమ్మా అన్నారు. అదేమిటి, అమ్మవారు ఊరుకుంటుందా? పేరు రూపం ఏర్పడగానే దేవతైన కాలానికి మంత్రానికి కట్టుబడాలిగా తల్లి. ఇంట్లో మందారాలన్నీ తెచ్చి మాల కట్టి అమ్మకు వేసేది మీ అత్తగారు. పెళ్ళాం పూల పిచ్చితో ఎండలో వస్తుందని మమ్మల్ని అదిలించి తెల్లవారుజామున గుడి తెరిపించేవాడు మీ మామగారు. అవో రోజులు. పూజారైన మాట్లాడుతున్నాడు. విగ్రహం మౌనంగా ఉంది. ఆమె కూడా ఈ ఊరి ఆడపడుచు కిందే లెక్క జనానికి. ఎందుకు ఇలా చేశారు అమ్మవారిని? కుతూహలంగా అడిగింది రంజన. ఎందుక? ఈ తల్లి శక్తిగల దేవతమ్మా. ఈమె ఉండే చుట్టుపక్కల చేతబడులు, చిళ్ళంగులు పనిచేయవు. అందుకే ఈవిడను నిర్వీర్యం చేస్తేనే గాని వారి ఆటలు సాగవని ఆలోచిస్తోంది రంజన. డివైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్స్ తెలియని వ్యక్తి కాదు ఆమె. పూజారి గారి భార్య జనాన్ని అదిలించి లోపలికి తీసుకువెళ్ళింది. మీ అత్తగారు ఊరు దాటగానే నువ్వు మగవాడివి కాదు కనుకనే అది ఊరు దాటింది. అసలు ఆ కొడుకు మాత్రం నీకే పుట్టాడా అని జనం అడ్డుగోలుగా మాట్లాడారని ఛాలెంజ్గా ఈ బత్తుల జాలమ్మను చేరదీశాడు మీ మామగారు. ఆయమ్మ ఆయన్నే నమ్ముకుంది. ఆయన మీ అత్తగారిని మర్చిపోలేదు ఏనాడు. ఆ ఇంట్లో జ్ఞాపకాలన్నీ ఆవిడవే.
ఆవిడ చెప్తున్నవన్నీ వింటూ ఆలోచిస్తోంది రంజన. మాటల్లో పెట్టి ఊరి వారి నుంచి చాలా వివరాలు సేకరించింది. డ్రైనేజీ లేకపోయినా మరుగుదొడ్లు ఊరికి దూరం కనుక ఊళ్ళో ఇన్ఫెక్షన్ లేదు. శుచి శుభ్రత ఆచారం పేరుతో అక్కడ అలవాటుగా బతుకున్నాయి. చిన్న స్కూలు. ఎవరో మహానుభావుడు మంచినీటి బావికి మోటార్ పెట్టించి ఊరికి ఉపకారం చేశాడు. పట్నం వాసన పల్లెపట్టు దగ్గర ఆగిపోయింది. పసిపిల్లల అమ్మవారు పారు వేటల ఊరంతా ఊరేగింపుగా తిరిగింది రంజన. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి తలెత్తి చూసింది. వాకిట్లో చేతులు కట్టుకుని చూరు కింద నుంచి ఆమెను చూస్తున్నారు మామగారు. ఆమె చూడగానే చట్టుక్కున తల తిప్పి, సుబ్బక్క, కోడలికి ఎర్రనీళ్లు తీసిపోయి అని పైపంచ దులుపుతూ రోడ్డెక్కాడు. ఆ చూపులో నిలుపు, ఆశీర్వచనం, ఆప్యాయత, గుర్తింపు. కళ్ళు చెమర్చాయి రంజనకు. వాకిట సింహద్వారం వస్తున్నప్పుడు హడావుడిలా గమనించలేదు. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం దాకా చెక్కుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో తమ ఇంట్లో $1000 కొన్న యాంటిక్ గుర్తుకొచ్చింది. అసలు ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ మనుషులు అంతా యాంటిక్ పీసెస్. ఆ దేశంలో కేవలం 50-60 ఏళ్ల నాటి కల్చర్ ప్రిజర్వ్ చేయడానికి అంతగా అవస్థపడతారు. మరి ఈ ఊరి చరిత్ర ఎంతండి? భర్తను అడిగింది. అన్నం తింటూ తలెత్తి చూశాడు మామగారు. ఆ కళ్ళల్లో మెరుపు, సన్నటి నవ్వులో గుర్తింపు. గోడ కానుకుని దూరంగా కూర్చున్న రంజనకు ఈ అనుభవం అంతా తమాషాగా ఉంది. అమ్మవారి కొలుపులు ఎత్తాలని పుష్పగిరి స్వాముల్ని పిలిచి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయించాలని అయ్యకు ఆశమ్మ. ఊరందరికీ అన్నదానం చెయ్యాలట. 10,000 ఖర్చు. పంటలు సరిగ్గా లేవు. ఊరి మీద మమకారంతో ఏ ఊరు సంపాదనకు ఆశపడలేదు. తృప్తి పడ్డాడు. ఇక్కడే బ్రతికాడు. ఆ మా తల్లిని ఒక్క గడి కూడా మర్చిపోలేదమ్మా. బత్తుల జీలమ్మ చెప్తోంది. మెల్లిగా ఒడి విప్పి, అమ్మోయ్, నువ్వు పట్నం పిల్లవి, అమెరికా దానివి. వేసుకుంటావో లేదో కానీ కులం ఒప్పుకోకపోయినా నువ్వు కోడలివే నాకు. వేసుకుంటావా తల్లి అంది. ఏమిటి? ఇంతింత కళ్ళతో అడిగింది రంజన. మెల్లగా వణుకుతున్న చేతులతో సిగ్గుగా బెరుగ్గా తీసింది పొట్లం ఒళ్ళో నుంచి జీలమ్మ. గాజులు, ఎర్రటి మరకతప్పు పొడితో చేసినట్లున్న గాజులు. కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి రంజనకు. అత్తగారు కొనుక్కోమన్న డైమండ్ గాజుల పక్కనే తొడుక్కుంది ఎర్రటి గాజులు. చెయ్యి 10 సార్లు గలగలలాడించి చూసుకుంది. చట్టుక్కున్న చేతులు ముద్దు పెట్టుకుని మెటికలు విరిచి దిష్టి తీసింది బొత్తుల జాలమ్మ. ఆమె కళ్ళల్లో తృప్తి, పెదవుల్లో వణుకు. తనను నేను యాక్సెప్ట్ చేశానన్న తృప్తి ఇది. ఆఖరికి మనిషికి ఏం కావాలి? ఈ కాస్త తను అన్న గుర్తింప. మరొకసారి ఆలోచిస్తూ ఇల్లంతా తిరిగింది రంజన. అన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న అత్తగారి పలవరింపు ఆ ఇంట్లో ప్రతి అణువులోనూ ప్రతిధ్వనిస్తోంది. అందుకే ఆంటీ అంత తలుచుకునేవారు అనుకుంది. గట్టిగా బిగించి వేసిన జడ, పువ్వుల ముడుపు, వెనక అద్దం, పెద్ద బొట్టు, నిష్కల్మషంగా నవ్వుతున్న కళ్ళు, కాళ్లకు కడియాలు, పాంజీవు పట్టాలు, ఇవన్నీ అలంకరించిన చాలా పెద్ద సైజున అత్తగారి ఫోటో ఉంది పూజ గదిలో యువతలి గోడకు. అడుగున వంకర టింకర అక్షరాలతో కుంకుమ రంగుతో నా సీతారామమ్మ అని రాసింది. కళ్ళ నీళ్లు తిరిగాయి రంజనకు. మేరీ అబ్రహం వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, చాలా ధనవంతురాలు. ఏం పోగొట్టుకున్నానని తన 50వ ఏట పలవరిస్తుందో అర్థమైంది రంజనకు. రాఘవ, ఒక 50,000 మామగారి పేర బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేయించండి. పక్కన 2 ఎకరాల పొలం, మన పొలానికి కలిసేది బేరానికి వచ్చిందిట. ఆయన పేర రిజిస్టర్ చేయించండి. ఇల్లు కూలిపోతోంది, బాగు చేయించి అమ్మవారికి కొలుపులు ఎత్తడానికి సరే అనండి. భర్తతో మెల్లగా మాటలు పేర్చి చెబుతోంది రంజన. చచ్చా, ఎందుకు వేస్ట్? నువ్వు కూడా ఏమిటి రంజన? ఈ కూలిపోయే ఇల్లు ఇంకేం బాగు చేయించగలరు? మద్రాసులో ఫ్లాట్ కొని పెడదాం కావాలంటే. ఇక్కడ వేస్ట్, శుద్ధ వేస్ట్ అన్నాడు రాఘవ. వేస్టా? ఆ పదానికి అర్థం ఏమిటో తెలుసా మనకు? ఇండియా నుంచి గ్రానైట్ తెప్పించుకొని అక్కడ ఇల్లు కట్టించారు. అక్కడ మీకు మీ అమ్మగారి జ్ఞాపకాలు ఉన్నాయా? చిన్నప్పుడు కళలున్నాయా? మీ నాన్న తాలూకు వ్యక్తిత్వపు నీడలున్నాయా? అవి ఎంత ఖరీదు? ఎవరో ఊళ్ళో వాళ్ళు చూడటానికి మెచ్చుకోవటానికి బ్రతికాం ఎన్నాళ్ళు అంది. అంటే అర్థం కానట్లు అన్నాడు రాఘవ. ఇదిగో ఈ చేతి గాజుల ఖరీదు దాదాపు ₹1,00,000 దాటింది.
ఇది ఒట్టి అలంకారం, స్టేటస్ సింబల్. కానీ అందులో 10,000, జస్ట్ 10,000 ఈ కూలిపోతున్న జ్ఞాపకాల తీయదనం నిలబెట్టగలదు. నాన్నకు కావలసింది ఇవ్వగలదు అంది. సరే, నీ ఇష్టం. పొలం కొనటం, ఇల్లు రిపేర్ చేయించటం నాకు ఒక లెక్క కాదు. కానీ అమ్మవారి కొలుపులని, అన్నదానాలు చేయించటం అని వేస్ట్ చేయొద్దను అర్థమైందా? ఏటో చూస్తూ అన్నాడు రాఘవ. అతను ఎంత లౌక్యుడైపోయాడంటే అతని మంచి ఆలోచనకు కూడా మరొకరి సపోర్ట్ కోరుకునేటంత బలహీనుడైపోయాడు. ఇతడు బ్రతికేది ప్రాక్టికల్ మనుషులుండే అమెరికా కాబట్టి సరిపోయింది. ఇటువంటి వాతావరణంలో వంది మాగధుల మాట విని ఎన్ని వంకరదారులు దొక్కేవాడో కదా అనుకుంది రంజన. ఇవన్నీ అక్కడ గమనించలేకపోయినా ఇవాళ నిజాయితీ వర్షిస్తున్న ఈ వాతావరణంలో స్పష్టంగా తెలుస్తోంది ఆమెకు. తన ఆలోచనలకు నవ్వొచ్చింది. మనమెవరూ వద్దనటానికి? దేవతకు, ఈ ఊరికి, మన కుటుంబానికి ఉండే అనుబంధానికి మన డొనేషన్ ఇది, అంతే. ఊరు దాటిపోయిన ఈ దేవత తిరిగి ఎలాగూ రాలేదు. అమ్మవారికైనా ప్రాణప్రతిష్ఠ జరగనివ్వండి. అత్తగారి ఫోటో చూస్తూ భూరుమంది రంజన. రంజన, ఏ ఎందుకంత సెంటిమెంటల్ అయిపోతున్నావు? ఏమైంది నీకు? దగ్గరగా వచ్చి కుదుపుతూ అన్నాడు రాఘవ. తల్లి ఫోటో పక్కన చిన్నప్పుడు నల్లపూసలు, మామిడి పిందెలు, సిగ్గుబిళ్ళ మొలతాడుతూ ఒక చిన్న బాబు ఫోటో ఉంది, రాఘవది. ఆ పక్కన శుభ్రంగా తుడిచిన ఉయ్యాలుంది. అది అతను పసితనంలో ఊగింది. ఏమిస్తే మనకు జ్ఞాపకాలు దొరుకుతాయండి? ఈ ప్రపంచంలో ఎవ్వరూ మన నుంచి ఏమీ ఆశించకుండా కేవలం మన జ్ఞాపకాలతో బ్రతికేది. ఈ జన్మలో లౌక్య ప్రపంచంలో మగవాడికి ఆడవాళ్ళ గుండెల్లో ఉప్పెనలు అర్థం కావండి. మాకు చాలా అర్థమవుతాయి. అందుకే కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఆయనకు తప్పకుండా ఏం కావాలో చూసిరా ప్లీజ్. అక్కడెక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న మేరీ అబ్రహాం రూపం మార్చుకొని ఫోటోలో నుంచి వేడుకుంటున్నట్లు అనిపించింది రంజనకు. ఓకే, డన్, నీ ఇష్టం. ఎమోషనల్ అవ్వకు, అందరూ చూస్తారు. కమాన్, అదిగో ఎవరో వచ్చారు అంటూ హడావుడిగా జుట్టు సర్దుకుంటూ బయట వాకిలి వైపుకు వెళ్ళాడు రాఘవ. అమ్మాయ్! ఆ పిలుపులో 1,00,000 అర్థాలు వినిపించాయి. తలెత్తి చూసింది. మామగారు గుమ్మానికి ఆనుకుని చూస్తున్నాడు. అక్షరాలంటే నాకు అసహ్యం. ఆ చదువిచ్చిన నాగరికతే నా భార్యను నాకు దూరం చేసింది అని నేను భ్రమపడేవాణ్ణి. అందుకే నీ మొగుణ్ణి కూడా చదివించలేదు. కానీ ఇప్పుడు అర్థమైందమ్మా, నువ్వు నిజంగా చదువుకున్న దానివి తల్లి. చిన్నదానివి, నా బిడ్డవు. నీకు నమస్కరించాలనిపిస్తోంది, కానీ చెయ్యను. ఆయుక్షీణం. గాపంచేత కళ్ళు ఒత్తుకుంటున్నాడు. ఆజనబాహువు, పౌరుషవంతుడు, 6 అడుగుల అరవింద దళాయతాక్షుడు అయిన ఆ పల్లెటూరి కామందు. ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన అద్భుతమైన నిశ్శబ్ద వాతావరణంలో పార్టికల్స్ ఛార్జ్ చేసి ఆమెకు ఆయన పాత జీవితాన్ని సినిమాలా చూపిస్తోంది. ఎంత ప్రేమించాడామెను! ఎంత దుఃఖం ఆ గుండెలో దాచుకుని తడిలేని ఎడారిలా కనపడుతున్నాడు. అమ్మా అన్నాడు తత్తరపడి. ఆ అంది ఆ పిలుపులోని మాధుర్యానికి. సీతారామమ్మ బాగుందా అమ్మా? ఒక్కసారిగా ఏదో కరడు గట్టిన స్తబ్దత, గుండెల్లో గూడు కట్టుకున్న నిరాశ పటేలున పేలినట్లయింది. తత్తరపాటితో బాగున్నారు. మీకు నమస్కారాలని చెప్పమన్నారు. వంగి ఆయన కాళ్లకు నమస్కరిస్తూ అంది రంజన. ఆయన కన్నీరు, ఆమె కన్నీరు జాలువారి మనసు ముంగిట్లో ముత్యాలుగా ఆ ఇంట జ్ఞాపకాలే నిలిచిపోతాయా? ఏమో, కాలమే చెప్పాలి మరి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.